నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి గద్య భాగంలో సంస్కృత్ లో ఉన్న లెసన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో మనము పద్య భాగంలో ఉన్న లెసన్స్ మొత్తం అంతా ఏదైతుందో కంప్లీట్ గా చూసాము. సో ఇప్పుడు గద్య భాగంలో సందర్భ వాక్యాలు ఏమున్నాయి సో అవి చూద్దాము. ఫస్ట్ ఉన్న లెసన్ ఏంటిది? దయాలు దానశీల నాగార్జున అనే లెసన్ లో ఏవైతే మనకి సందర్భాలు ఉన్నాయో అవి చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ సందర్భంలో పరిచయం ఏముంది? దయాలు దానశీల నాగార్జున అనే లెసన్ నుంచి తీసుకున్నారు. ఎవరు రాశారు? పివి కానే అనే పర్సన్ రాశారు. సంస్కృత గద్యావళి అనే గ్రంథం నుంచి తీసుకున్నారంట. సో ఇవి మనకి పరిచయము. సందర్భం ఏం లేదు. అశ్వినో నాగార్జునం ప్రతి ఏవం అవదత్. సో ఎవరైతే అశ్వినో ఉన్నారో వాళ్ళు ఏం చేసినారంటే నాగార్జున అనే పర్సన్ కి చెప్పిన సందర్భం అంటే ఇది సెంటెన్స్. సో భావంలో ఈ సెంటెన్స్ రిపీట్ రాసి ఇతి అవదత్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ లో కూడా పరిచయం సేమ్ ఫస్ట్ దానిలానే సందర్భం ఏదైతే ఉందో అది ఎవరు చెప్పినారంట? ధనపరహ జీవహరం. సో ధనపర అనే పర్సన్ జీవహరం కి చెప్తున్నాడంట ఏంటిది? ఈ లైన్. సో ఆ లైన్ మళ్ళీ భావంలో రిపీట్ రాసి ఇతి అవదత్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ సందర్భం, ఇందులో కూడా పరిచయం సేమ్ ఫస్ట్ దానిలానే ఎవరు చెప్పిండ్రంటే ఇది మంత్రి నాగార్జున చిరాయుకి. అంటే నాగార్జున ఎవరు చెప్తున్నంట? చిరాయు అనే పర్సన్ కి చెప్పిన సందర్భం అంటే ఇది. భావంలో ఇదే రిపీట్ రాసి ఇతి అవదత్ అని రాయండి. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? మేము దీనికి ఇదే వస్తుంది అని అంటే మీరు ఏం చేయండి, ఏదన్నా క్వశ్చన్ లో ఒక వర్డ్ కి హింట్ పెట్టుకోండి. ఆ క్వశ్చన్ మీకు ఒకవేళ ఎగ్జామ్ లో వస్తే ఆ హింట్ ఉన్న వర్డ్ వచ్చింది అనుకోండి, దానికి ఈ సందర్భం అని చెప్పి గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా దీనికి ఏం ట్రిక్ లేదు. సో జస్ట్ మీరు వర్డ్ ఏదైనా ఇంటి పెట్టుకొని దాని నుంచి సందర్భం గుర్తుపెట్టుకొని రాయాల్సిందే. కావాలంటే ఉట్టి సందర్భం ఎవరెవరికి అన్నారు అదన్నా గుర్తుపెట్టుకోండి హింట్ పెట్టుకొని. పరిచయం ఇంకా ఏదైతే మనకి భావం ఉందో అది మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఇంకొక లెసన్ లో సందర్భ వాక్యాలు. సో ఇక్కడ పరిచయం ఇది ఏ లెసన్? వీర వనిత కీర్తి సేన. సో ఈ లెసన్ సందర్భాలు ఇవి మనకి. సో పరిచయంలో మనకి లెసన్ పేరు ఇచ్చినారు. కవి ఎవరు? పివి కానే. నెక్స్ట్ గ్రంథం ఏంటిది? సంస్కృత గద్యావళి అనే గ్రంథం నుంచి తీసుకున్నారు లెసన్. సో సందర్భం అరణ్యే రాక్షసి తస్యః పుత్రో ప్రతి ఏవం అవదత్. ఎవరైతే రాక్షసి ఉందో ఎందులో ఫారెస్ట్ రాక్షసి. సో తను వాళ్ళ కొడుకుకి చెప్తున్న వర్డ్ సెంటెన్స్ ఇది. సో అదే భావంలో రిపీట్ రాసి ఇతి అవదత్ అని రాయండి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ పరిచయం సేమ్ పైన దానిలాగానే. సందర్భం ఏంటిదంటే కథాయ సందర్భానుసారం కవి. సో ఇదేంది? ఏదైతే కథ రిలేటెడ్ ఉందో సో దాన్ని బట్టి మన కవి అన్న సెంటెన్స్ ఇది. సో అదే మళ్ళీ భావంలో రిపీట్ రాసి ఇతి అవదత్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ లో కూడా పరిచయం సేమ్. సందర్భం ఎవరెవరికన్నారంట? రాజా వసుదత దేవసేనం ప్రతి. సో ఎవరైతే రాజు ఉన్నాడో అతను దేవసేనకి అన్నాడంట. ఏంటిది? ఈ సెంటెన్స్. సో ఆ సెంటెన్స్ మనం ఏం చేయాలి? ఇక్కడ భావంలో సేమ్ ఇక్కడ రాసేసి ఇతి అవదత్ అని రాయాలి. ఈ సెంటెన్స్ ఏంటిది? వాళ్ళు ఏమన్నారు అట్లా అంటే ఇక్కడ కింద ఇంగ్లీష్ లో ఇచ్చినారు కదా, షీ డ్రెస్డ్ అప్ యాజ్ ఎ డాక్టర్ అండ్ సేవ్ మై లైఫ్. సో ఇది ఎవరన్నారంట? రాజు ఎవరికన్నారంట? దేవసేనకు అన్నాడంట. సో అలా గుర్తు పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు గద్య భాగంలో ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ చూసాం కదా. థర్డ్ లెసన్ లో మనకి సందర్భ వాక్యాలు లేవు. నెక్స్ట్ ఫోర్త్ లెసన్. సో ఫోర్త్ లెసన్ లో మనకి ఏమని ఇచ్చినారు? మనకి సందర్భ వాక్యాలు ఉన్నాయి. సో ఏం సందర్భ వాక్యాలు ఉన్నాయో చూద్దాము. సో ఈ లెసన్ మనకి ఏంటిది? శరణాగత రక్షణం అనే లెసన్ లో నుంచి ఉన్నాయి ఈ సందర్భాలు మనకి. సో 3 సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటిది? పరిచయం. సో పరిచయం ఏంటిది? శరణాగత రక్షణం అనే లెసన్ ఇది. సో అందులో ఉన్న సందర్భం ఇది. ఎవరు రాశారు? ఇది KLV శాస్త్రి అనే పర్సన్ రాశారు. సంస్కృత తృతీయ దర్శ అనే గ్రంథం నుంచి తీసుకొని రాశారంట. సో సందర్భం ఎలాంటి సిచ్యువేషన్ లో ఎవరెవరికి అన్నారంట ఈ లైన్ ని? క్షేణః రాజః శిబిహిం ప్రతి. ఎవరైతే క్షేణః ఉన్నాడో అతను రాజుకి అన్నాడంట ఈ లైన్. సో అదే భావంలో రిపీట్ రాయాలి మళ్ళీ. నెక్స్ట్ సెకండ్ పరిచయం సేమ్. ఇది ఎవరన్నారంట? రాజః శిబిహి క్షేణంకి అన్నాడంట. ఇక్కడ క్షేణ రాజు కంటే ఇక్కడ రాజు క్షేణకి అన్నాడంట. నెక్స్ట్ థర్డ్ వన్ లో ఎవరెవరికి అన్నారు? ఇంద్రాగ్నో రాజః శిబిం ప్రతి. ఎవరైతే
ఇంద్రుడు ఇంకా అగ్నిదేవుడు ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి రాజు పేరేంటిది శిబి చక్రవర్తి స్టోరీ తెలుసు కదా. సో అవిటి రిలేటెడ్ సందర్భాలు ఇవి. స్టోరీ ఉంటది, నేను స్టోరీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చెప్తూ ఉంటా. సో ఫస్ట్ సందర్భాలలో తెలియాలి కాబట్టి మీకు అలా చెప్తున్నాను. సో ఇంద్రుడు ఇంకా అగ్నిదేవుడు ఎవరికి అన్నారంట, శిబి అంటే ఎవరు, మనకి రాజు పట్ల అన్న సెంటెన్స్ అంటే ఇది, ట్రూలీ యూ వాజ్ ది గ్రేట్ కైండ్ హార్టెడ్ అని. సో ఇక్కడ భావము సేమ్ ఇదే సెంటెన్స్ రాసేసి ఇతి అవదత్ అని రాయండి. నెక్స్ట్ ఇవి 5th లెసన్ లో మనకున్న సందర్భ వాక్యాలు గద్య భాగంలో. సో 5th లెసన్ లో మనకి ఏవైతే సందర్భ వాక్యాలు ఉన్నాయో అవి పరిచయం ఏముంది. ఫస్ట్ వన్ లో పితృసేవ పరహ శ్రవణ కుమారహ, ఈ లెసన్ లో నుంచి తీసుకున్నారు ఇవి. ఇంకా కవి ఎవరు, చారుదేవ శాస్త్రి అనే పర్సన్ సాహిత్య సుధా అనే గ్రంథం నుంచి తీసుకున్నారంట. ఏంటిది, ఈ లెసన్ ఏదైతుందో అది. సో సందర్భం ఏది, ఈ సందర్భం ఈ లైన్ ఎవరెవరికి అన్నారంట, శ్రవణ కుమారహ దశరథం, ఎవరైతే శ్రవణ్ కుమార్ ఉండో అతను దశరథునికి అన్నాడంట. ఏమని అన్నాడంట, ఓ కింగ్ ఐఎమ్ శ్రవణ అని అన్నాడంట. సో అదే ఈ క్వశ్చన్ ఇక్కడ రిపీట్ గా రాసేసి ఇతి అవదత్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ లో పరిచయం సేమ్ ఫస్ట్ దాని లాగానే. సెకండ్ సందర్భం ఎవరు అన్నారంట, దశరథుడు అన్నాడంట శ్రవణునికి. ఏమని అన్నాడంట, ఐ విల్ సర్వ్ యూ యాజ్ ఎ సన్. సో ఈ సెంటెన్స్ అన్నాడంట. ఈ సెంటెన్స్ ఎవరెవరికి అన్నారు, దశరథుడు శ్రవణునికి అన్నాడు. సో భావంలో సేమ్ ఇదే రాసేసి ఇతి దశరథ అవదత్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ లో కూడా పరిచయం సేమ్ ఫస్ట్ దాని లెక్కనే. ఇంకా మీకు తెలిసినట్టయితే ఒక స్టోరీ ఉంటది దీనికి. అదే ఒక పర్సన్ వాళ్ళ మదర్ ని ఫాదర్ ని తరాజులో వేసుకొని అంటే భుజం మీద మోసుకుంటూ వెళ్తున్నప్పుడు బై మిస్టేక్ ఎవరైతే దశరథుడు ఉన్నాడో అతను బాణం తగిలి వాళ్ళు చనిపోతారు. చనిపోయినప్పుడు ఎవరైతే మోస్తున్నాడో వాళ్ళ కొడుకు ఆయన చనిపోతాడు. సో చనిపోతే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళిద్దరు ఆయనకి శాపం ఇస్తారు. ఎవరికి, దశరథునికి. మేమిద్దరము మా కొడుకు చనిపోయి ఎంత బాధతో ఇప్పుడు చనిపోతున్నామో నువ్వు అంతే బాధతో నీ కొడుకు నీకు దూరం అయ్యి నువ్వు చనిపోతావు అంతే బాధతో అని చెప్పి దశరథునికి శాపం ఇస్తారు. సో అది నేను స్టోరీ చెప్పేటప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సందర్భ వాక్యం అర్థం కానికే చెప్తున్నాను. సో ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లోనేమో శ్రవణ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ సెకండ్ దాంట్లోనేమో ఎవరైతే దశరథుడు ఉన్నాడో అతను అంటున్నాడు ఆ పేరెంట్స్ కి, నేను మిమ్మల్ని కొడుకులాగా చూసుకుంటాను అని. తర్వాత థర్డ్ దాంట్లో ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు దశరథునికి అంటున్నారు, మీరు మా కొడుకుని చంపి తప్పు చేసినారు. సో మీరు మా కొడుకు చనిపోవడం వల్ల మేము ఎంత బాధతో అయితే ఇప్పుడు చనిపోతున్నామో ముసలి దంపతులు ఎవరైతున్నారో వాళ్ళు, సో మీరు కూడా అంతే బాధతో చనిపోతారు అని చెప్పి దశరథునికి శాపం ఇచ్చినారు. ఎవరు, చనిపోయిన శ్రవణుని వాళ్ళ తండ్రి అనేది శాపం ఇచ్చినాడు. ఎవరికి, దశరథునికి. సో ఇవి గద్య భాగంలో ఉన్న 1, 2, 4, 5 లెసన్ సందర్భాలు. థర్డ్ లెసన్ లో సందర్భాలు లేవు. 6th లెసన్ లో కూడా సందర్భాలు లేవు. ఇవి మనకి గద్య భాగంలో ఉన్న సందర్భాలు. నెక్స్ట్ వీడియోలో 3 మార్క్స్ ఏమున్నాయో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.